ప్రైజ్ లార్డ్. ఇది నా వాగ్దానము. కీర్తనలు 32:10. యెహోవా యందు నమ్మికుంచు వానిని కృప ఆవరించుచున్నది. ఎంత గొప్ప వాగ్దానాన్ని దేవుడి దినము మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దేవుడు ఏమని సెలవిస్తూ ఉన్నారు అంటే, దేవుడి యందు ఎవరైతే నమ్మిక ఉంచి ఉంటారో వారందరికీ కూడా దేవుని యొక్క కృప ఆవరిస్తుందంట. ఎంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తూ ఉన్నారండి. దినమున దేవుడు ఏమని చెప్తూ ఉన్నారంటే, ఎల్లప్పుడూ కూడా నమ్మిక ఉంచాలంట. అలాంటప్పుడు మన యొక్క జీవితాలలో ఆయన కృప చేత మనల్ని నడిపిస్తారు. మన యొక్క జీవితాలే కాకుండా మన యొక్క బిడ్డల జీవితాలు కూడా దేవుని యొక్క కృపలో వర్ధిల్లుతాయని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. దేవుని యొక్క వాక్యంలోని యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీదను నిలుచుచున్నది. అవునండి, ఎవరైతే ఆయన యొక్క కృపను ఎల్లప్పుడూ కూడా వేడుకుంటూ ఉంటారో వారికి ఏవలాగా దేవుడు అనుగ్రహిస్తారు అంటే, ఆయన దృష్టి వారి మీద ఉంటుందంట. ఆయన కృప అనేది వారి మీద నిలుచుతుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనమందరం కూడా కోరుకునేది అదే కదండి. దేవుని యొక్క కృపను బట్టి ఆయన యొక్క కృప మనకి ఉండాలి, ఆయన దృష్టి మన మీద ఉండాలి, ఆయన కృప ఆవరించి మన జీవితాలలో ఎల్లప్పుడూ కూడా మరి సమృద్ధి అయిన దీవెన మనకి కలగాలి అని కోరుకుంటూ ఉంటాం. అదే దేవుడు ఈ దినము మాట్లాడుతూ ఉన్నారు. ఏమంటున్నారు అంటే, యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీద ఉంటుంది, అలాగే కృప అనేది కనిపెట్టుకున్న వారి మీద ఆయన నిలిచి ఉంటుందని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన జీవితంలో ఎల్లప్పుడూ కూడా మనము దేవుని యొక్క కృప చేత మనము ఈ యొక్క జీవిత యాత్ర సాగాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి మన యొక్క జీవితంలో చాలామంది దేవుని కృప ఎలా ఉంటుంది అని అనుభవించలేకపోతూ ఉంటారు. ఆయన యొక్క మేలు ఎలా ఉంటుందో చూడలేకపోతూ ఉంటారు. ఆయన కృప ఎట్లా ఉంటుంది అనేది చూడలేకపోతూ ఉంటారు. ఎందుకని అంటే, ఆయన యందు భయభక్తులు లేకపోతే వాటినన్నిటినీ కూడా చూడలేరు. ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారందరూ కూడా దేవుని దృష్టిలో ఎల్లప్పుడూ కూడా కృప పొందుకునే వారిగా ఉంటారు అని దేవుడు సెలవిస్తూ ఉన్నారు. మనమందరం కూడా ఆశపడుతూ ఉంటాం కదండి. మనము దేవుని యొక్క కృప పొందుకోవాలి, ఆయన దృష్టిలో మనము ఉండాలి, ఆయన ఎల్లప్పుడూ కూడా మనల్ని నడిపించాలని కోరుకుంటూ ఉంటాం. అయితే దేవుడు చెప్పినట్టుగా మనము వినకపోతే, ఆయన మాటకి లోబడకపోతే మనము ఎలాగా ఆయన కృప పొందుకోగలుగుతాము, ఆయన దృష్టిలో మనము ఉంటాము అనేది మనం ఒకసారి మనల్ని మనము చెక్ చేసుకోవాలి. మనము మన యొక్క జీవితంలో దేవుని యందు భయభక్తులు అనగా దేవుడు చెప్పినట్టుగా మనము ఆయన యొక్క కృపలో మనము వర్ధిల్లితే కనుక మన జీవితంలో ఆయన కృప అనగా ప్రతి మానవుడికి ఆయన కృపతోనే నడిపిస్తారు. ప్రతి ఒక్కరూ కూడా ఆయన కృప అనగా మనిషిని యొక్క జీవిత కాలం అంతా కూడా ఆయన కృపతోనే నడిపించే దేవుడు. అలాంటి కృపను మనకి ఈ దినమున అనుగ్రహించి ఆయన యొక్క కృపతో ప్రతిదీ కూడా మనకి అనుగ్రహించి సహాయం చేస్తాను అని దేవుడు సెలవిస్తున్నందుకు దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ దినము నా పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరికీ కూడా నిండారుగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నానండి. మీ జీవితంలో దేవుని యొక్క కృప, ఆయన యొక్క దీవెన, ఆయన యొక్క దృష్టి మీకు కలిగి ఆయన బహుమానాలను మీకు అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందామండి. యెహోవా దేవా, నా తండ్రి, నా ప్రభువా, మీ కృపా కనికరస్తాన్ని బట్టి నేను ఉదయకాల సమయంలో మిమ్మల్ని ఆరాధించుకుంటూ పూజించుకుంటూ మిమ్మల్ని మొరపెట్టుకుంటూ ఉన్నాం నాయన. మీ కృప కొరకు మా యొక్క జీవితాలలో మీ దృష్టి ఎల్లప్పుడూ మా మీద ఉంచి మమ్మల్ని నడిపిస్తారని నేను వేడుకుంటున్నానయ్యా. సహాయం చేయండి. అలాగే ప్రభు ఈ దినము పుట్టినరోజు, పెళ్లి రోజు, అనేక శుభదినములు చేసుకుంటున్న వారందరినీ దీవించి ఆశీర్వదించి సహాయం చేయండి. రావాల్సిన బహుమానం వారికి
దయచేయండి. నాయన మా కొరకు ప్రార్థించమన్న వారిని వారి యొక్క బిడ్డల భవిష్యత్తు, వారి ఆరోగ్యం, వారి చేయ పనులు, వారి యొక్క ఉద్యోగములు, వ్యాపారములు తోడై ఉండండి. నా ప్రభా, షుగర్, బీపీ, థైరాయిడ్, హార్ట్ ప్రాబ్లం, కిడ్నీ ప్రాబ్లం, ఎయిడ్స్, క్యాన్సర్, నరాల బలహీనత, పరాలసిస్, క్యాన్సర్ ట్రబుల్, ప్రతి విధమైన అనారోగ్యాన్ని తీసివేసి స్వస్థపరిచేయో అని అన్నారు. అయా వస్త్రాలు లేక ఇబ్బంది పడుతున్న వారికి వస్త్రాలు దయచేయండి. అలాగే నాయన ధనము లేక ఇబ్బంది పడుతున్న వారికి ధనము దయచేయండి. చదువు లేక ఇబ్బంది పడుతున్న వారికి చదువు దయచేయండి ప్రభా. నాయన తండ్రి, మరి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి నాయన ప్రిపేర్ అవుతున్న బిడ్డలకి తోడై ఉండండి. నాయన మంచి జ్ఞానం ఇచ్చి వారిని నాయన నడిపించండి. ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలు దయచేయండి. ఉద్యోగాలు పోకుండా సహాయం చేయండి. అయ్యా నాయన వ్యాపారస్తులకి నాయన మంచి వ్యాపారం జరగడానికి, ఎక్కడా కూడా మోసం అనేది లేకుండా నాయన నా తండ్రి చక్కగా నాయన అవ్వడానికి సహాయం చేయండి. మీ యొక్క కృపలో నాయన ప్రతి బిడ్డకి నాయన ప్రతి అవసరత తీర్చండి. అయ్యా నా తండ్రి, నా ప్రభు, అనేక విషయాలలో నాయన బిడ్డలు నాయన ఇబ్బంది పడుతూ బాధపడుతూ నాయన నా తండ్రి మిమ్మల్ని ప్రార్థిస్తూ ఉండగా నాయన వారి యొక్క ఇబ్బందులు, వారి యొక్క బాధలు, కష్టములు, రోదనను తీసివేసి నాయన చక్కటైన ఆనందకరమైన దినములు వారికి అనుగ్రహించమని కోరుకుంటున్నాను. అయ్యా నా తండ్రి, నా ప్రభు, మా యొక్క నాయన ఆర్మీ ఫోర్స్ వాళ్ళని, అలాగే నాయన మరి నా ప్రభా అనేకమైన నా ప్రభా బోర్డర్స్లో నా ప్రభా ఉంటున్న ప్రతి బిడ్డకి నాయన మీ యొక్క కృపలో దాచిపెట్టి నడిపించండి నా ప్రభా. అయ్యా నా తండ్రి, ఎక్కడ కూడా ఏరోప్లేన్స్ నాయన దుర్ఘటనలు జరగకుండా సహాయం చేయండి. బస్సెస్ నాయన దుర్ఘటనలు జరగకుండా సహాయం చేయండి నాయన. నా తండ్రి, ప్రయాణిస్తున్న ప్రతి బిడ్డకి నాయన ఆలోచన చెప్పి జ్ఞానం ఇచ్చి నాయన చక్కగా నాయన ఉండడానికి, అలాగే నాయన ప్రతి వెహికల్ నాయన స్పీడ్ లిమిట్స్ నాయన వారు క్రాస్ చేయకుండా చక్కగా నాయన ఉండడానికి సహాయం చేయండి నా ప్రభా. నాయన రాజకీయ వ్యక్తులు కూడా మంచి రోడ్లు నాయన మంచి సౌకర్యము కల్పించడానికి మీరు సహాయం చేయండి. ప్రతి విషయంలో మీరు తోడై ఉండి నడిపిస్తారని నాయన మీ యొక్క పాదాలు పట్టుకుంటూ నా ప్రభు, నా రక్షణ యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్. God bless you.